ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఫేస్బుక్ ద్వారా మీ మధ్యలోనికి రావడానికి, దేవుని యొక్క వాక్యమును పంచుకొనడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దైవ గ్రంథంలో నుంచి యోధా రాసిన పత్రిక కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యోధా రాసిన పత్రిక కొన్ని వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడును అయిన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు వ్రాయవలసి వచ్చెను. ఎలాయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ కృప పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. దేవుడు ఈ యొక్క వాక్య భాగమును దీవించి మనకు వివరించునుగాక. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని మనం ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ మంగళవారం దినములో ప్రభా మరి బైబిల్ క్లాస్ సందర్భంగా నాయన ప్రభా ఆన్లైన్లో మీ యొక్క వాక్యమును మరొకసారి మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా మరింతగా మీకు సమీపం అవ్వడానికి ప్రభా మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క అనుకూలతను బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. మా ప్రియులు మరి కొంతమంది ఆన్లైన్లో ఉండి ప్రభా మరి మీ యొక్క వాక్యమును నేను విని ఆత్మీయ మేలు పొందాలని ఆశ కలిగి ఉన్నారు. వారందరి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నా. తలలు వంచిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. ఈ సమయంలో మీ యొక్క వాక్యమును పంచుకొనడానికి నాయన నిలబడిన నేను నిష్ప్రయోజకుడను మీ సహాయం కొరకే ప్రార్థన చేస్తున్నా. మీరే మాతో మాట్లాడండి. మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క పత్రిక మనకు అందరికీ బాగా తెలిసినటువంటి పత్రిక. మరి ఈ పత్రిక ఎందు గురించి వ్రాయబడిందో మనం గమనిస్తే, యోధా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు కదండి. 4వ వచనంలో మనం చూస్తే, 3వ వచనంలో మనం గమనిస్తే యోధా ఈ పత్రిక రాయడానికి కారణాలు తెలియజేస్తూ ఉన్నారండి. 3వ వచనంలో చూడండి, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఎలాయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి యోధా భక్తుడు ఆయన మనకు కలగబోయేటువంటి రక్షణను గురించి, మనకందరికి కలిగినటువంటి కలిగేడు రక్షణను గురించి వ్రాయాలని ఈ యొక్క యోధా భక్తుడు ఈ పత్రిక వ్రాయాలని చెప్పి ఆలోచన చేశారు. కానీ మరి ప్రభు యొక్క ప్రేరేపణను బట్టి, ఆయన యొక్క ప్రభువు నడిపించిన విధానాన్ని బట్టి మరి ఆఖరిలో ఆయన తన మనసు మార్చుకొని భక్తిహీనత అనేటువంటి అంశం గురించి వ్రాయాలని ఈ యొక్క భక్తుడు ఆలోచన చేసి సమస్త క్రైస్తవ జనాంగానికి ఈ యొక్క పత్రిక రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ప్రకటన గ్రంథమునకు ముందు ఉన్నటువంటి పత్రిక లాస్ట్ బట్ వన్ అన్నమాట. ఈ ప్రకటన గ్రంథంలోనికి మనం ప్రవేశించాలంటే ఈ యొక్క యోధా పత్రికలో నుంచి మనము వెళ్ళాలండి. అంటే ఆఖరి దినాల్లో ఇంకా ప్రకటనలోకి మనము ఆఖరి గడియలోనికి వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి సమస్యను ఆయన చెప్తా ఉన్నాడండి. ఇక ఆఖరిలో కలగబోయేటువంటి సమస్య
అది మునుపు యోధా భక్తుడు జీవించిన దినములోనే ఉన్నటువంటి సమస్య, అది భక్తిహీనత. అంతే దినాల్లో కూడా ఇదే సమస్య ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన ముందుగానే గుర్తెరిగి ఆ భక్తిహీనత గురించి ఈ యొక్క పత్రిక రాస్తా ఉన్నాడండి. భక్తిహీనత అనేటువంటి విషయాన్ని గురించి ఈ యొక్క ఫస్ట్ రెండు మూడు వచనాల్లో మనం చూస్తాం కదండి. 3వ వచనం 4వ వచనంలో మనం చదువుకున్నాం. భక్తిహీనత గురించి ఆయన ఈ యొక్క పత్రిక మొత్తం వివరిస్తున్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. చూడండి 5వ వచనం నుంచి మనం గమనిస్తే 5వ వచనం నుంచి దాదాపుగా 11-12 వచనాల వరకు భక్తిహీనులు ఏ విధంగా ఉంటారు, వారి యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ భక్తుడు ప్రస్తావిస్తా ఉన్నాడు. 4వ వచనంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి 4వ వచనం 2వ లైన్లో, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరుస్తూ ఉన్నారు. వారి యొక్క లక్షణాలు మనం చూస్తా ఉన్నాం. భక్తిహీనుల యొక్క లక్షణాలు, భక్తిహీనత అనేటువంటి సమస్య గురించి ఇక్కడ యోధా భక్తుడు రాస్తా ఉన్నాడు. భక్తిహీనులు వారి యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందంటండి, దేవుని యొక్క కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎంత దినాల్లో మరి ఎక్కువగా ప్రజలు దాదాపుగా ఈ యొక్క దేశమును మనం గమనించినా కూడా బహుభార్యాత్వం లేదంటే పాపం విచ్చలవిడిగా ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం ప్రియుల. ఈ దేవుని యొక్క కృపను తృణీకరించేటువంటి ప్రజలుగా ఉంటా ఉన్నారు ఈ దినాల్లోనేమి. మరి భక్తుడు రాస్తున్నటువంటి పత్రిక ఆ దినాల్లో ఆ సమయంలో కూడా అదే సమస్య ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క కృపను తృణీకరిస్తా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ 4వ వచనము 4వ లైన్లో మనం గమనిస్తే, మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. వారికి తెలుసు ప్రభు అయిన యేసు క్రీస్తు ఎంత గొప్ప దేవుడో, ఆయన చేసినటువంటి ఆ యొక్క బలియాగమను గురించి వారికి తెలుసు, అన్ని విషయాలు తెలుసు. దేవుని యొక్క కృప ఎరిగినటువంటి వారే. కాకపోతే అక్కడ ప్రజలు ఎలా ఉన్నారంటండి, భక్తిహీనులు. వారి యొక్క లక్షణాలు మనం చూస్తా ఉన్నాం కదా, వారు క్రీస్తును విసర్జించుచున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుని గ్రంథం మీరు చూస్తా ఉన్నారా? దయచేసి చూడండి. దేవుని గ్రంథంలో మనం గమనిస్తే మనము వచన భాగాలు మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. భక్తిహీనులు దేవుని యొక్క కృపను తమ సొంత ఆశలకు ఉపయోగించుకుంటా ఉన్నారండి. దేవుని యొక్క కృపను అంటే దేవుడు నన్ను కాపాడతాడులే పాపము చేసిన ఒక రకమైనటువంటి ఏమంటారు దాన్ని, ఒక రకమైనటువంటి ప్రభువు నన్ను అంగీకరిస్తాడులే, ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం. దేవుని యొక్క కృపను వారు వ్యర్థపరుస్తూ ఉన్నారు. ఆయన మనల్ని ఎందుకు రక్షించాడో, ఆయన యొక్క కృప ఎంత గొప్పదో వారు ఆ యొక్క విషయాన్ని గ్రహించకుండా, దాన్ని బట్టి మరి ఎక్కువగా ప్రభువుని స్తుతించకుండా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉన్నారంటే పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, లోకం వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు పాపం, అప్పుడప్పుడు కాదు ప్రియులారా. క్రైస్తవ జీవితం అంటే ఇది పశ్చిమతో కూడుకున్నదే. ఇద్దరు బిడ్డలకి, గిఫ్టీకి గ్లోరీకి ఇద్దరికి మరి చికెన్ పాక్స్ వచ్చిందండి. వారు ఇప్పుడు ఏం చేయాలి? పథ్యం చేయాలి. ఎగ్ పెట్టడానికి లేదు, చికెన్ పెట్టడానికి లేదు, ఏది పడితే అది తినడానికి లేదు ప్రియులారా. క్రైస్తవ జీవితం అంటే ప్రభువుని ఎప్పుడైతే మనము విశ్వసించామో, ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించామో, వెంటనే మన యొక్క జీవితాలు, క్రైస్తవ జీవితాలు ఏ విధంగా మారిపోవాలంటే ఇది పశ్చిమతో కూడుకున్న జీవితం. లోకం వైపు చూడటమా? లేదు. ఆ చెడు మాటలు వినడమా? ఇంకా లేదు. అవిశ్వాసముగా ఉండటమా? లేదు. భక్తిహీనత లేదు. ఏంటి? భయముతో కూడినటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ యొక్క దేనిని మనము ఈజీగా తీసుకోనకుండా, నిర్లక్ష్యముగా ఉండకుండా చూడండి ప్రియులారా, క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించాలి. భక్తుడు అదే రాస్తా ఉన్నాడు. అంత్య దినాల్లో అసలు విశ్వాసం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఏ విధంగా ఉంటారు, భక్తిహీనత అనేటువంటి సమస్య గురించి భక్తుడు మనకు తెలియజేస్తా ఉన్నాడండి.
యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు లోకాసువార్త 18వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు కదండి. లోకాసువార్త 18వ అధ్యాయంలో చూడండి, ఒక మాట మీరు గమనిస్తే లోకాసువార్త 18వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్నా. అంత్య దినాల్లో, కడవరి దినాల్లో నేను భూలోకం మీదకి మరలా వచ్చినప్పుడు, భూలోకంలోనికి మరలా వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొందునా యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు. ఈ దినాల్లో మనం ఉన్నాం. భక్తిహీనత కలిగినటువంటి దినాల్లో మనం ఉన్నాం. విశ్వాసము సన్నగిల్లుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. సులువుగా పాపమునకు బెండయ్యేటువంటి ఆ యొక్క దినాల్లో మనం ఉన్నాం. లోకాశలు ఈజీగా మనల్ని గ్రాప్ చేసుకొని పడిపోయేటువంటి దినాల్లో, పడగొట్టేటువంటి దినాల్లో మనం ఉన్నాం. అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే, ఎవరిని మృంగుదునా అని చెప్పి వారికి సమయం కొంచెమే అని గుర్తెరిగి విశ్వాసుల దగ్గరికి వచ్చి ఎవరు పడిపోతారా, ఎవరు దొరుకుతారా, ఎవరిని మృంగాలా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక యోధా కూడా ఎగ్జాక్ట్గా అదే చెప్తా ఉన్నాడండి. దేవుని యొక్క కృపను వీళ్ళు వ్యర్థపరుస్తూ ఉన్నారు. అక్కడ రెండో విషయం కూడా మనం చూస్తాం, ప్రభు అయిన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. ఎంత భయంకరమైనటువంటి విషయం ప్రియులారా, యేసుక్రీస్తుని విసర్జిస్తూ ఉన్నారంట. దేవుని యొక్క క్రియలు వారు ఎరిగి కూడా 5వ వచనంలో మనం చూస్తే చూడండి, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను. నమ్మకపోయిన వారిని అంటే ఇశ్రాయేలీయుల ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గత చరిత్రలో వారు ఏ విధంగా భక్తిహీనులై వారు నశించిపోయారో ఆ యొక్క విషయాలు కొన్ని 5వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తాం ప్రియులారా. ఆ భక్తిహీనులకు కలిగి ఉన్నటువంటి లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో వారికి విశ్వాసము లేదు. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని అనేటువంటి వాక్య భాగం మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు, వారు ఐగుప్తులో నుంచి ఏ విధంగా బయటకు నడిపించబడ్డారో, ఆ యొక్క ఇనుప సంకెళ్లలో నుంచి, ఆ పాప బంధకాల్లో నుంచి ఏ విధంగా బయటపడ్డారో వారికి తెలిసి కూడా వారిలో ఏమి లేదంటండి, నమ్మకం లేదు, విశ్వాసం లేదు వారికి. ఇది భక్తిహీనుల లక్షణం అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృపను వ్యర్థపరుస్తారు భక్తిహీనులు. యేసుక్రీస్తు ప్రభువారిని విసర్జిస్తారు భక్తిహీనులు. ఇంకా భక్తిహీనులు ఏ విధంగా ఉంటారంట, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసం ఉంచలేదు, నమ్మలేదు. అంటే వారిలో నమ్మకం అనేది ప్రభువు పైన నమ్మకం అనేది లేదు. ఈ యొక్క విషయాలు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామంటే, అంత్య దినాల్లో మనం ఉన్నాం ప్రియులారా. అంత్య దినాల్లో మనం ఉన్నాం. మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉన్నది అనే విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకొని మనము మన యొక్క విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం నమ్మకం ఉంచి ముందుకు సాగడానికి మనము ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయులు ప్రజలు వారు ప్రభువు పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చూడండి. వారు కన్నులతోనే చూశారు, ఎర్ర సముద్రం ఏ విధంగా చేల్చబడిందో చూశారు. అసలు బండ నుంచి నీళ్లను ఏ విధంగా ప్రభువు రప్పించాడో చూశారు. ఆకాశం నుంచి పూరేళ్లు, వారికి కావలసినటువంటి ఆహారం మన్నాను ఏ విధంగా కురిపించాడో వారు చూశారు. అసలు కన్నులతో అన్ని ఆశ్చర్య కార్యములు చూశారండి. అయినా కూడా వారిలో నమ్మకం అనేదే లేదు. ఈ యుగాంతం ముందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుట్టుగా ఈ యొక్క విషయాలు రాయబడినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తాం. యోధా భక్తుడు అదే తెలియజేస్తా ఉన్నాడు. భక్తిహీనత, రక్తహీనత కాదు, భక్తిహీనత. రక్తహీనత ఉంటే మనం ఏం చేస్తామండి,
ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైనటువంటి విటమిన్ ట్యాబ్లెట్స్ లేదంటే ఆకుకూరలు వాటిల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాం. వాటిల్లో మాత్రం సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. డాక్టర్ చెప్పిన సమయానికి వెళతాం. ఎంత ఖర్చు అయినా కొంటాం. ఎన్నో వెల చెల్లించి ఆ యొక్క రక్తహీనత ఇక వేరే హీనతలు ఏమంటే అవన్నీ సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ భక్తిలో హీనత వస్తే మాత్రం సరి చేసుకోవడానికి ఇష్టపడరండి ప్రజలు. అసలు అలాంటి ఆలోచనే ఉండదు. అంతా బాగానే ఉన్నాను కదా నేను, నాకేమైంది. మరి మన గృహాల్లో ఉండి ఎంతవరకు మనము ఈ యొక్క లాక్డౌన్ సమయాల్లో ప్రభువుకి మరింత దగ్గరగా జీవిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ లాక్డౌన్ కూడా అందరికీ పాతపడిపోయిందండి. ఇంకా స్టార్టింగ్లో 2-3 రోజులు, ఒక వారం రోజులు, 10 రోజులు బాగా ప్రార్థన చేసుకున్నారు, బాగా వాకింగ్ చదివారు. ఇప్పుడు ఇంకా వాకింగ్ చదవడానికి ఇంకా అంతా మళ్ళీ నార్మల్ అయిపోయింది. లేటుగా లేవడం, లేటుగా భోజనం చేయటం, సమయాన్ని వ్యర్థంగా గడపటం, కాసేపు యూట్యూబ్లో కరోనా గురించి ఆలోచన చేయటం, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు న్యూస్లో ఏం చెప్తున్నారో చూడటం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు ఎంత సమయం గడిపారు? దాదాపు నేను రాత్రి జాములో 2-3 వరకు దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నా. 11 నుంచి దాదాపు 2-3 అయింది పడుకునేపాటికి. అంటే నేనేదో నా గురించి చెప్పడం కాదు, మనం ఎంతవరకు మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకుంటా ఉన్నాం, మన రియల్ లైఫ్లో ఏ విధంగా ప్రభు కొరకు మనం సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం, నిజంగా ప్రభు కొరకు నేను యథార్థంగా జీవిస్తూ ఉన్నానా, ప్రభు నాకు ఇచ్చిన సమయంలో నేను ఎంత నేర్చుకుంటా ఉన్నాను. ఆదివారం ఉదయం 10:45కి దేవుని సేవకులు వాక్యం చెప్తున్నారంటే ఎంతమంది ఆన్లైన్లోకి వచ్చి కూర్చుంటా ఉన్నాం. మంగళవారం బైబిల్ స్టడీ ఉన్నది అంటే బైబిల్ గ్రంథం ముందు పెట్టుకొని కొంత వాక్యము దేవుడు నాతో మాట్లాడతాడు, నేను వినాలి, కొంత నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఎంతమంది బైబిల్ ముందు పెట్టుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడి వచ్చాం, ప్రార్థన చేసుకొని వచ్చాం. ఏం లేదు, ఇంట్లో ఉన్నారు కాబట్టి టీవీ ఒక పక్కన ఆడుతూ ఉంటుంది, ఇంకో పక్కనేమో ఆన్లైన్లో సెల్ల పెట్టుకొని చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యానికి మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం, ప్రభువులో ఎంత సమయాన్ని మనం గడుపుతూ ఉన్నాం, నశించిపోతున్న వారి కొరకు మనం ఎంత సమయాన్ని వెచ్చించి వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎన్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. యూదాలో ఉన్నటువంటి ఆవేదన అదే. భక్తుడైన యూదా గారు ఆ కలగబోయేటువంటి రక్షణను గురించి రాయాలని ఆయన ఆశపడ్డారు, కానీ ఆయన యొక్క మైండ్ చేంజ్ అయిపోయింది. కాదు, ఓ భక్తుడా, నువ్వు ఈ యొక్క విషయాన్ని గురించి నువ్వు రాయి, భక్తులకి పరిశుద్ధులందరికీ రాయి. భక్తిహీనత అనేటువంటిది సమస్యగా ఉన్నది ఈ దినాల్లో. వాటి గురించి రాయి. భక్తిహీనులు దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకుంటూ ఉంటారండి. అసలు యేసుక్రీస్తు ప్రభువుని విసర్జిస్తారంటండి. ఇక్కడ మనం చూస్తున్నాం 5వ వచనంలో, వారు నమ్మకపోయిరి. నీ జీవితంలో, నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు ఎన్ని కార్యాలు చేయలేదండి? ఇంకా నమ్మకం లేదు కదా. ఏ విధంగా నన్ను పోషిస్తాడో, ఏ విధంగా నన్ను ఈ యొక్క భయంకరమైనటువంటి బాధల్లో నుంచి, వేదనలో నుంచి ఏ విధంగా బయటపడేస్తాడో, ఇంకా కృంగుదల, నమ్మకత్వం లేదు. చూడండి ప్రియుల, ఇదంతా భక్తిహీనులకు ఉండేటువంటి లక్షణాలని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆ లక్షణాలు మనలో ఉండకూడదు ప్రియులారా. 7వ వచనంలో కూడా మీరు చూడండి, 6వ వచనంలో మనం గమనిస్తే, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము. ఇది మరొక సమస్య. తమ ప్రధానత్వమును నిలుపుకొనక, ఇది ఒక భక్తిహీనత. ప్రభువు ఇచ్చినటువంటి ఆధిక్యతను, ప్రభువు ఎక్కడ ఉంచారో మనల్ని, ఆ యొక్క స్థానంలో మనం ఉండకుండా, ఆ యొక్క పరిస్థితుల్లో మనం సంతృప్తి కలిగి ఉండకుండా ఏదో కావాలని చెప్పి వెంటబడి దేని కొరకు ప్రాకులాడి
లేని వాటి కొరకు ఆశించి భంగపడేవారు. ఇది భక్తిహీనులండి ప్రియులారా. ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల గురించి ఇది రాయబడింది. లూసిఫర్ అనేటువంటి దేవదూత ఆ యొక్క ఉన్నత స్థానమును కోరుకున్నాడు. దేవుడు ఉండేటువంటి స్థలమును, ఆ సింహాసనమును కోరుకొని ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోయినట్లుగా ఆ వచన భాగంలో మనం చూస్తాం. 8వ వచనంలో కూడా మీరు గమనిస్తే ఆ 7వ వచనం కూడా చూడండి. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలు వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. సొదొమ గొమొర్రా ప్రజలు భక్తిహీనులు. వారేం చేస్తా ఉన్నారండి? వ్యభిచారం చేస్తా ఉన్నారు. ఆదికాండ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండంలో 19వ అధ్యాయంలో వారి యొక్క వ్యభిచారం ఎలా ఉన్నదంటే, వారి యొక్క వ్యభిచారం చూడండి ప్రియులారా. ఆదికాండం 19వ అధ్యాయము, దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు దయచేసి తీసి గమనించండి. ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నా. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. 5వ వచనంలో మనం మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. ఎవరితో చెప్తా ఉన్నారు? లోతుతో చెప్తా ఉన్నారు. లోతు ఎక్కడ ఉన్నాడు? సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. ఈ సొదొమ గొమొర్రా ప్రజలు చూడండి ప్రియులారా, లోతును దర్శించడానికి వెళ్ళినటువంటి అక్కడ 2 దేవదూతలు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మనుషులను బయటకొని తీసుకొని రా, మేము వారిని చెరిపివేస్తాం. వారి యొక్క భక్తిహీనత కోరికలు చూడండి, భక్తిహీన కోరికలు. పురుషులు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి ప్రియులారా. వారి యొక్క పాపము ఎంత విచ్చలవిడిగా ఉన్నదంటే మొదటి అధ్యాయంలోనే 26వ వచనం మనం గమనిద్దాం. మొదటి అధ్యాయం 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరు. ఎంత భయంకరమైనటువంటి పాపం చేస్తా ఉన్నారో చూడండి. ఈ దినాల్లో మనం గమనిస్తే మరి ఎక్కువగా పురుషులు చేయకూడనటువంటి పనులు, స్త్రీలతో స్త్రీలు. ఫారిన్ కంట్రీస్లో ఇది ప్యాషన్ అయిపోయింది కదండి. స్వాభావికమైనటువంటి ఆ యొక్క ధర్మమును విడిచిపెట్టి, ప్రభువు పెట్టినటువంటి ఆజ్ఞను విడిచిపెట్టి, ప్రభువు చేసినటువంటి ఆ ప్రణాళిక, ఆ యొక్క ఆ నిబంధన వదిలిపెట్టి పురుషులతో పురుషులు. ఎంత భయంకరమైనటువంటి పాపం, ఎంత భక్తిహీనత ప్రియులారా. ఈ యొక్క లక్షణాలన్నీ అంత్య దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో చూడండి, ఈ భక్తిహీనులు ఏ విధంగా ఉంటారో ఇంకా ప్రతి వచనంలో మనం చూస్తామండి. అటువలే వీరు కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు. వీరి శరీరాన్ని ఏం చేస్తారంటండి? ఊహాలోకంలో ఊగులాడుతూ ఉంటారు. కలలు కనుచు మరలా ఏంటంటే శరీరమును అపవిత్రపరచుకొనుచు. కలలు కంటూ ఉంటారు, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉంటారు. ప్రభువు నమ్ముకున్నటువంటి ప్రతి విశ్వాసి ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలో మనము ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేనివాడు ప్రభువుని చూడలేడని దేవుని గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం.
పరిశుద్ధత ఎంతవరకు మనం కలిగి ఉన్నాం ఆలోచన చేసుకుందాం. మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? 8వ వచనంలోనే ఆ ప్రభుత్వమును నిరాకరించుచు ఈ భక్తిహీనులు ఏం చేస్తారంటండి? ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు. చెప్పింది చేయరన్నమాట. ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు. ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. మహాత్ములను, పైగా ఉన్నటువంటి వారిని దూషిస్తూ ఉంటారండి. 9వ వచనంలో చూడండి, 11వ వచనం చూద్దాం. వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. కయీను నడిచినటువంటి మార్గం మనకు అందరికి తెలుసు. కయీను ఏ మార్గంలో నడిచాడండి? ఏ మార్గంలో నడిచాడు కయీను? వారి యొక్క తల్లిదండ్రులు చెప్పారు, నువ్వు బలులు అర్పిస్తే ఈ విధంగా బలి అర్పించాలి, ప్రభు కొరకు నువ్వు ఏదన్నా చేయగలిగితే నువ్వు ఏ విధంగా చేయాలి, ప్రభు కొరకు నువ్వు ఏదైనా నడవగలిగితే నువ్వు ఈ విధంగా నడవాలి, ప్రభు సన్నిధికి వెళ్ళాలంటే ఈ యొక్క సమయంలో, నిర్ణీత సమయంలో ఈ విధంగా అర్పించాలి, ఎన్నో విషయాలు నేర్పి ఉంటారు. కానీ కయీను ఏ యొక్క మార్గంలో నడిచాడు? తన సొంత పద్ధతిలో వెళ్ళాడండి. కూరగాయలను వాటిని తీసుకొని వచ్చాడు. ప్రభు కోరుకున్నటువంటి బలి అర్పణలు ఇవ్వలేదు. అసలు ఆయన యొక్క హృదయమే సరిగ్గా లేదు. కానీ మన దైవ గ్రంథంలో మనం చూస్తాం, ఆయన అర్పణ కన్నా అర్పించేటువంటి వారిని ఎక్కువగా లక్ష్య పెడతాడండి. అర్పణ ఆయనకి ఇంపార్టెంట్ కాదు. ముందు మన యొక్క హృదయ స్థితి సరిగ్గా ఉండాలి, మన జీవితం బాగుండాలి, తర్వాత అర్పణ. ముందు హృదయము, తర్వాత అర్పణ. నేను ఎటువంటి హృదయముతో ప్రభువుని ఆరాధిస్తా ఉన్నా? పైకి భక్తిగా ఉండి నేను దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఉన్నానా? పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉన్నానా? కాదు. దేవుడు చూసేది హృదయాంతరంగాలను చూస్తాడు. కయీను నడిచినటువంటి మార్గంలో నడుస్తారు అని మనం చూస్తా ఉన్నాం భక్తిహీనులు. ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందామండి, మనము ఎలాంటి మార్గాల్లో మనం నడుస్తూ ఉన్నాం? మన యొక్క స్వనీతి కొరకు మనము ప్రయాసపడతా ఉన్నామా? 11వ వచనంలో మనం చూస్తా ఉన్నాం, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఈ బిలాము గురించి మనకు తెలుసు, సంఖ్యాకాండంలో మనం చూస్తాం. బహుమానము పొందాలని, ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా మాట్లాడాలని చెప్పి అక్కడ మోయాబు దేశస్థుడైనటువంటి రాజు కోరితే ప్రయాణమై వెళతా ఉన్నాడు. బహుమానం కొరకు పరుగు పెడతా ఉన్నాడు. మనకు తెలుసు ఈ దినాల్లో కూడా బహుమానం పొందాలని పరుగు పెట్టేటువంటి వారు చాలామంది ఉన్నారండి. ఎలాంటి బహుమానం అది? ఈ దినాల్లో క్రైస్తవ్యం మరి వ్యాపారం అయిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క సువార్తను వారు ఏ విధంగా, దేని కొరకు వారు బోధిస్తూ ఉన్నారు? అసలు దేవుని యొక్క సేవ దేని నిమిత్తము చేస్తూ ఉన్నారు అంటే చాలా సంఘాల్లో, ఇతర సంఘాల్లో మనం చూస్తాం. బయట పరిస్థితుల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆఖరి దినాల్లో చూడండి, ఏదో సంపాదించాలని, నిజంగా ప్రభువు కొరకు సేవ చేసి కొన్ని ఆత్మలను రక్షిద్దాం, ప్రభువు ద్వారా మెప్పు పొందుదాం, ఆయన ఎదుట ధైర్యముగా నిలబడదాం, ఇలాంటి ఆలోచన కలిగి ప్రభు పని చేసేవారు తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. బిలాము నడిచిన త్రోవలో నడవవద్దు అని ఆఖరి దినాల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. 11వ వచనంలో కోరహు గురించి కూడా వ్రాయబడింది. ఈ కోరహు ఏం చేశాడండి? మోషేకు విరోధముగా లేచాడు. నువ్వేనా నాయకుడు, నేను నాయకుడిని కాదా? అధికారం కొరకు చూడండి,
మన పైన నాయకులుగా ఉన్నటువంటి వారిని మనం సన్మానించాలని హెబ్రీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికి రాసిన పత్రిక, తిమోతిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ప్రభువు ఎవరినైతే నియమించాడో, ప్రభు కొరకు ప్రభువు ఎవరైతే నిలబెట్టి వారిని తన పని కొరకు వాడుకుంటున్నాడో వారి పట్ల మనం ఏ విధంగా ఉండాలండి? వారి పట్ల మనకు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క విధానం ఏ విధంగా ఉన్నది? ఆ యొక్క సంబంధం ఏ విధంగా ఉన్నది? వారి పట్ల మన యొక్క బాధ్యత, మన యొక్క చూడండి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఈ యొక్క కోరహు చూడండి ప్రియులారా, అధికారం కొరకు అధికారం. అయితే ఈ భక్తిహీనత ఏం చేసిందంటే వారిని నశింపజేసింది ప్రియులారా, నశింపజేసింది. 11 వచనాల వరకు భక్తిహీనుల యొక్క లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం కదండి. 16వ వచనం 15వ వచనంలో కూడా మనం గమనిస్తాం. 15వ వచనంలో 4వ లైన్లో గమనించండి. 15వ వచనం 4వ వచనం కఠినమైన మాటలని మనం చూస్తాం. అంటే భక్తిహీనులకు కలిగి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే కఠినమైన మాటలు. వారు మాట్లాడేటువంటి విధానం ఏ విధంగా ఉంటుందంటే కఠినంగా మాట్లాడతారంటండి. దురాశల చొప్పున నడుస్తారు. 16వ వచనంలో చూడండి, 16వ వచనంలో కూడా వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగువారు, తమ గతిని గురించి నిందించువారు, వారి నోరు డంబమైన మాటలు పలుకును. భక్తిహీనుల గురించి వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నామండి. డంబపు మాటలు పలుకుతూ ఉంటారంట. పని తక్కువ కానీ మాటలు ఎక్కువ, విషయం తక్కువ మాటలు ఎక్కువ, సారం ఉండదు కానీ చాలా వరకు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. గంట సేపు మాట్లాడితే దాంట్లో విషయం ఏమీ ఉండదు. ఒక దైవజనుడు అందు గురించి ఒక మాట చెప్పాడు, సుత్తి లేకుండా సూటిగా ఉండాలి అని చెప్పి. కనుక డంబమైన మాటలు పలుకుతారు. లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సణుగువారు. ఇవన్నీ భక్తిహీనుల లక్షణాలు ప్రియులారా. నిజముగా మంచి చేస్తే మంచి చేశారని చెప్పాలి, నిజంగా బాగా మాట్లాడితే బాగా మాట్లాడారని మనం చెప్పితే మంచిదే. కానీ బాగా మాట్లాడకపోయినా, బాగా పాడకపోయినా, బాగా ఇంకా వేరే విషయం చేయకపోయినా బ్రదర్ అసలు మీరు సూపర్ అని చెప్పి వారు ఏం చేస్తారండి? వారి దగ్గర నుంచి మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదేంటి భక్తిహీనుల లక్షణాలు. ఈ దినాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది. భక్తిహీనులు, ఈ భక్తిహీనత మనలో ఉన్నదా? భక్తిహీనులను ఆయన ఏం చేస్తారండి? తీర్పుకు సిద్ధము చేసి ఉంచాడని మనం చూస్తాం. 14-15 వచనంలో చూడండి, 14-15 వచనంలో ఈ భక్తిహీనుల యొక్క అంతము గురించి వ్రాయబడి ఉన్నది కదా. 15వ వచనంలో ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు రాబోతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? భక్తిహీనులకు తీర్పు తీర్చడానికి వస్తాడు. భక్తి పరులను బహుమానాలు ఇచ్చి వారందరినీ సంతోషింపజేయడానికి వస్తాడు. 2 గుంపులు కనిపిస్తూ ఉన్నారు కదండి. ఈ యొక్క పత్రిక మొత్తం మనం చదువుతూ ఉంటే భక్తిహీనులు కనిపిస్తూ ఉన్నారు, భక్తులు కనిపిస్తూ ఉన్నారు. భక్తులు ఏ విధంగా జీవించాలో ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రియులారా. 17వ వచనం 18వ వచనం నుంచి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 17వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనిడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా,
మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని భక్తిపరుల గురించి కూడా రాస్తా ఉన్నాడు. మిమ్మల్ని మీరు కాపాడుకోనండి. ఏ విధంగా కాపాడుకోవాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తా ఉన్నాడండి. 20వ వచనంలో మనం చూస్తా ఉన్నాం, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. దేంట్లో మనం కట్టుకోవాలి మన జీవితాల్ని? మీరు దేని యందు అయితే విశ్వాసము కలిగి ఉన్నారో, ఏ బోధలో మీరు విశ్వాసం ఉంచారో, ఏ సువార్త ద్వారా మీరు రక్షించబడ్డారో, ఎవరు పిలిస్తే మీరు రక్షించబడ్డారో, ఎవరు మీ కొరకు ప్రాణం పెట్టారో, ఆయన రక్తం ద్వారా కడుగుబడి దేవుని యొక్క సంఘములో చేర్చబడ్డారో, ఆయన మీద, క్రీస్తు అనే బండ మీద నిలబడి మిమ్మల్ని మీరు కట్టుకోనండి. ఆయన మీద విశ్వాసం ఉంచండి, ఆయన వైపు చూడండి, ఆయన చేతిలో ఉండండి, ఆ యొక్క వాక్యము మీద కట్టుకోనండి. దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వాక్యములో మన యొక్క జీవితాలను మనం కట్టుకోవాలి ప్రియులారా. మనకు తెలుసు బుద్ధిహీనుడు దేని మీద కట్టుకున్నాడు, బుద్ధిమంతుడు దేని మీద కట్టుకున్నాడు? ఇల్లు కదండి. మనము యేసుక్రీస్తు వారి మీద మన యొక్క గృహాన్ని మనం కట్టుకుంటే, మన యొక్క జీవితాన్ని మనం కట్టుకుంటే, అలలు వచ్చినా మరి ఏది వచ్చినా కూడా మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయి? తొణకు బెణకు అండి. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించేవాడు కలవరపడడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు కలవరపడడు, భయపడడు, జనకడు, తొణకడు. భక్తుల గురించి వ్రాస్తా ఉన్నాడు. రెండవదిగా ఏం చేయాలి? వాక్యంలో మనం కట్టుకోవాలి. రెండవదిగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మామూలుగా ప్రార్థన చేయడం కాదు, కానీ మనం ఏ విధంగా ప్రార్థన చేయాలండి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఆ పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మనల్ని నడిపిస్తా ఉన్నాడో, నిజముగా ఏది అడగాలో, ఏది చేయాలో, ఏది అడిగితే అది శ్రేయస్కరమో, దేవుని యొక్క చిత్తానుసారంగా అడుగుట, దేవుని చిత్తానుసారంగా మొరపెట్టుట, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట. కొంతమంది యవనస్తులు అవిశ్వాసుల్ని కొంతమందిని పెళ్లి చేసుకోవడానికి వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయిని నాకు దయచేయండి ప్రభా, ఆ అమ్మాయిని ఇవ్వండి ప్రభా. ఒక సేవకుడు వాక్యం చెప్తా ఉంటే విన్నాను నేను. సేవకుని దగ్గరికి వెళ్ళి అడిగాడంట. అది ప్రతిరోజు న్యూస్ చెప్తా ఉంటుందంట ఆమె టీవీలో. ఆ టీవీలో న్యూస్ చదివేటువంటి ఆమె కావాలి, నాకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అడిగాడంట. చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో. ఏ విధంగా ప్రార్థన చేయాలి? మనం దేని కొరకు మనం ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మూడవదిగా నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. ఎవరి కొరకు మనం కనిపెడతా ఉండాలండి? దావీదు భక్తుడు కీర్తనల గ్రంథంలో సెలవిస్తూ ఉంటారు కదండి, ప్రభా నీ కృప కొరకు నేను కనిపెడతా ఉన్నాను అయ్యా. అయ్యా నీ మీద నేను ఆనుకుంటా ఉన్నా, నీ హస్తమును నా పైన ఉంచు, నీ నీడలో నేను ఉంటా. అప్పుడు దేవుడు సెలవిస్తూ ఉంటాడు. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటారో వారి అందరి యందు సంతోషించేవాడు, జాలి చూపించేవాడు. ప్రశాంతముగా ప్రభు వైపు మనం చూసినప్పుడు, ఆయన కృప కొరకు మనం కనిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తారండి? నిజముగా వీడురా, నిజముగా ఈయనరా, ఈ సహోదరుడు రా, చక్కగా నా మీద ఆనుకున్నాడు, నా స్నేహితుడా, నేను నీకు కొన్నానయ్యా, నీతో ఉంటానయ్యా, నువ్వు నా కొరకు చూస్తున్నావు కదా, నువ్వు నా మీద ఆనుకున్నావు కదా, నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, నా పైన విశ్వాసం ఉంచావు కదా, నా వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకున్నావు కదా, నేను చెప్పిన వాగ్దానాలని నమ్ముతున్నావు కదా, నేను నీకుంటా, నీకు తోడుంటా, అంతము వరకు నిన్ను కాపాడతా, నిన్ను నిలబెడతా, నీకు పరలోక రాజ్యం ఇస్తా. దేవుని గ్రంథంలో అదే మనం చూస్తూ ఉన్నాం. 21వ వచనంలో
ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, దేవుని ప్రేమలో కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో మనం ఉండాలి ప్రియులారా. ఈ లోక ప్రేమలో అశాశ్వతమని మనము ఎరుగుదాం. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది, అది ఉన్నతమైనది, అది విలువైనది, అది హద్దులు లేనిది. ఎవరు విడిచిపెట్టిన ఆయన ప్రేమ విడువనిది. నువ్వే నాకు కావాలి. నువ్వు పాపివా, నువ్వు వ్యభిచారస్తుడవా, నువ్వే నాకు కావాలి. నువ్వు పాపమును విడిచిపెట్టు, నా దగ్గరికి రా, నీ కొరకు నేను చేతులు చాపుతా ఉన్నా. ఆయన యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో చూడండి ప్రియులారా. ఈ మధ్యన దేవుని సేవకుడు ఒక ఆయన వారి పాప మరి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంట. మరలా ఆమె తిరిగి వస్తానని చెప్పి అడిగితే, ఇక నువ్వు నా దగ్గరికి రావడానికి వీలే లేదు, నువ్వు చేసినటువంటి తప్పుకు నువ్వే శిక్ష భరించాలి, నువ్వు మా వైపు చూడొద్దు, నీ బాధలు నువ్వు పడు. ఒకవేళ మనం పాపము చేసిన, ఒకవేళ మిస్టేక్ చేసినా కూడా దేవుని యొక్క ప్రేమను మనము గ్రహించి మరలా, ప్రభువా నన్ను క్షమించు నాయన, నన్ను మరలా చేర్చుకో ప్రభువా. ఎన్నో భక్తిహీనమైనటువంటి కోరికలు నాలో ఉండి మీకు దూరం అయిపోయా, భక్తిహీనుడిగా నేను ఎంతవరకు జీవించా అయ్యా, మీకు అయిష్టుడిగా జీవించా అని ప్రభు దగ్గరికి వస్తే దేవుని యొక్క ప్రేమ ఏం చేస్తుందండి? గబగబా 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 వచ్చి హత్తుకునే ప్రేమ అది. నా కుమారుడా రా నాయన, నా ఇంటికి తీసుకుని వెళతా, నా గృహంలో పెట్టుకుంటా, నీతో సహవాసము చేస్తా, నీతో భోజనం చేస్తా. ఆఖరి వచనాలు మనం చదువుకుందాం. 24, 25 వచనాల్లో, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్స్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని కాపాడుతాడండి. ఎప్పుడైతే భక్తిహీనత నుంచి మనం బయటకు వస్తామో, ఆ యొక్క లక్షణాలన్నిటి నుంచి విడుదల పొంది నిజంగా ప్రభువులో మనం బలం పొందుకొని భక్తి కలిగి, విధేయత కలిగి, విశ్వాసము కలిగి దేవుని ప్రేమలో మనం ముందుకు సాగుతామో, మనల్ని ఏం చేస్తాడండి? ఆయన కాపాడుతాడు. తొట్టిల్లకుండా కాపాడుటకు ఆయన మాత్రమే సమర్థుడు, సమర్థుడు, సమర్థుడు. నిర్దోషులుగా నిలవబెడతాడంట. ఆ తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఈ ప్రవీణ్, ఈ యొక్క సుదర్శన్ రెడ్డి గారు నా కొరకు నిలబడ్డాడయ్యా తండ్రి, నిర్దోషిగా నిలబెడతాడు. అసలు ఒక ప్యూర్ గోల్డ్గా ఆ తండ్రి ఎదుట నిలబెడతాడు. ఆయన సమర్థుడు, మిమ్మును నిర్దోషులుగా, ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు. ఆయన ఎంతగా సంతోషిస్తాడో ఆ దినం చూడండి. ఆనందముతో నిర్దోషిగా మనల్ని నిలబెడతాడంట. ఆ హృదయంలో యేసుక్రీస్తు వారి యొక్క కోరిక చూడండి. రక్తం ఇచ్చి కొన్నానయ్యా ఈ బిడ్డల్ని, ఆనందంగా తీసుకొని వెళ్తాడంట. తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళి నిలబెట్టి చెప్తాడంట, ఆయన నిలబెట్టుటకు సమర్థుడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కదండి. అద్వితీయ దేవుడు, అక్షయుడైన దేవుడు, అధికారము కలిగిన దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుందాం. అంతే దినాల్లో మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. దేవుని యొక్క ప్రేమలో మనం నిలిచి ఉన్నాం. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాజ్యం కొరకు, రాకడ కొరకు మనమంతా ఎదురు చూద్దాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేద్దాం, విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఆయనలో మనం ఒకరినొకరు కట్టుకుందాం. దేవుడు యొక్క మాటలను దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ మహోన్నతుడా, మీ బంగారు పాదములు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మేము తీరికగా కూర్చొని మీ యొక్క వాక్యాన్ని వినడానికి మీరు చేసినటువంటి సహాయాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియులు నాయన, మరి కొంత 10 నిమిషాలు కొంత ఎక్కువైంది, అయినప్పటికీ ఓపికతో నాయన ఇంతవరకు వాక్యమైన మా ప్రియులను జ్ఞాపకం చేసుకోనండి. వారందరినీ దీవించండి. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతలను తొలగించండి. మీ కొరకు మేము జీవించడానికి నాయన భక్తి కలిగి, శక్తి కలిగి, మీలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించి మేము బలం పొందుకొని ముందుకు సాగడానికి మమ్మల్ని సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని దీవించమని, ఆదరించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.
అందరికీ వందనాలండి.